తులసి ఇన్ని రోజుల తర్వాత ఆ విషయం అందరికీ తెలిసింది. ఈ విషయంలో అత్తయ్య గారు ఎంత గొప్ప మనసుతో ఆలోచించారు. ఏం ఆలోచించింది? ఝాన్సీకి గర్భసంచి చిన్నదవటం వల్ల తల్లి అయ్యే అవకాశం లేదని ఒక డాక్టర్ చెప్పగానే అత్తయ్య గారు అక్కడితో ఆగిపోకుండా మరో డాక్టర్ దగ్గరికి వెళ్లారు. అక్కడ కూడా అదే విషయం చెప్పినా మరో ఆశతో పరిహార పూజలు చేశారు. అత్తయ్య స్థానంలో ఉన్నవాళ్లు ఇలా ఎంతమంది ఆలోచించగలరు? కోడలుగా వచ్చిన అమ్మాయికి తల్లయ్యే అదృష్టం లేదని తెలిసిన వెంటనే ఏ అత్తగారైనా ఆ కోడల మీద దురదృష్టవంతురాలని ముద్ర వేసి కొడుకుతో విడాకులిప్పించేసి వెంటనే ఆ కొడుక్కి రెండో పెళ్లి చేసేవారు. కానీ అత్తయ్య గారు అలా చేయలేదు. సూపర్ రేవతి. గ్రేట్, శభాష్. నీకు తెలివితేటలు చాలా ఎక్కువ నాకు తెలుసు, కానీ ఇలాంటి కన్నింగ్ తెలివితేటలు కూడా ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది. నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టడానికి అత్తయ్య గారికి చాలా మంచి సలహాలు ఇస్తున్నావు. గ్రేట్. చాలా గ్రేట్. నేనేం మాట్లాడాను ఝాన్సీ? ఉన్నదే కదా అంటున్నాను. నువ్వే అత్తయ్య గారిని అర్థం చేసుకోవట్లేదు. నీ పెళ్లిలోనే అత్తయ్య గారు ఉండకూడదనే కండిషన్ పెట్టిందానివి. నువ్వింకా అదే కోపంలోనూ ద్వేషంలోనూ ఉన్నావు. కాని అత్తయ్య గారు అవేమీ పట్టించుకోకుండా నీకు పిల్లలు పుట్టడం కష్టమని తెలిసినా కూడా నీ మీద తల్లి ప్రేమ చూపిస్తుంది. ఇలాంటి అత్తయ్యకు జీవితాంతం సేవలు చేసుకోవాలి. అప్పుడే కాస్తైనా నీ తప్పులకు పరిహారం చేసుకున్నట్టు. అంటే నేనన్నీ తప్పులే చేస్తానా? పిల్లల్ని కానివ్వలేని గొడ్రాలని ముద్ర వేస్తున్నావా? అయ్యో ఝాన్సీ, నేనన్నట్టు నువ్వు నన్ను బయటకు వెళ్ళగొట్టడానికే ప్లాన్ చేస్తున్నావు. అందుకే సలహాలు ఇస్తున్నావు. ఝాన్సీ, ఏంటా మాటలు? అయినా రేవతి అలాంటి సలహాలు ఎందుకు ఇస్తుంది? నీ విషయంలో ఇక్కడ అందరూ బాధపడేవాళ్లమే కాని నిన్ను బాధ పెట్టాలని చూసేవాళ్లు ఎవ్వరూ లేరు. అత్తయ్య గారు, మీరు ఆలోచించినట్టు రేవతి ఆలోచించదు. నేను ఆఫీస్లో బాస్గా పొగరు చూపించానని తన ఇంట్లో పెద్ద కోడలుగా పొగరు చూపిస్తుంది. మీకు రాని ఆలోచనలు మీ మనసులో క్రియేట్ చేసి ఈశ్వర్కి మరో పెళ్లి జరిపించడానికి నెమ్మదిగా ఫౌండేషన్ వేస్తుంది. ఝాన్సీ, వదిన అలా ఆలోచించదు. ఇన్ని రోజులు అమ్మను అనుమానించావు, ఇప్పుడు వదిన్ని అనుమానించుకో. ఈశ్వర్, అనుమానించడం కాదు, తను నా మీద కక్ష తీర్చుకోవడానికి ఇది ఇంకో రకమైన ప్లాన్. తను అనుకున్నది సాధించడానికి ఇదో పథకం. అర్థమైందా?
ఝాన్సీ, నువ్వు అనుకుంటున్నట్టు రేవతి వదిన అలా ఆలోచించినా అలాంటి ఆలోచనల్ని అమ్మెందుకు ఎంకరేజ్ చేస్తుంది? ఎంకరేజ్ చేయకపోవచ్చు కానీ రేవతిని ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు అని ఖండించాలి కదా, మరి అలా ఎందుకు చెప్పలేదు? ఝాన్సీ, నువ్వు ఈ ఇంటికి కోడలువయ్యి చాలా రోజులయ్యింది కదా. ఇక్కడ మమ్మల్ని అర్థం చేసుకుంది నువ్వు ఇంతేనా? పిల్లలు పుట్టడం కష్టమని తెలియగానే నిన్ను పంపేస్తాననేసి ఈశ్వర్కి మరో పెళ్లి చేస్తానని ఇక్కడెవ్వరు ఆలోచించినా వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నట్టే. నీ స్థానంలో అదే నా కడుపును పుట్టిన నా కూతురు ఉండుంటే ఇలాంటి పని చేస్తానా? నీకు ఇదివరకే చెప్పాను ఝాన్సీ, కోడలివైనా నా కూతురు లాంటిదానివని. అయినా కోడలుకో న్యాయం, కూతురుకో న్యాయం ఆలోచించే మనిషిని కాదు నేను. నాకిద్దరూ సమానమే. అత్తయ్య గారు, మీరిప్పుడు ఇలానే చెప్తారు, కానీ మంచితనానికి కూడా మాయ చేసే తెలివితేటలు ఈ రేవతికున్నాయని చెప్తున్నాను. అదర్థం చేసుకోండి. ప్రేమ పంచే వాళ్ళని నేను ప్రేమిస్తాను కానీ నీలాగా అనుమానంతో చూడను, అవమానించను. ముందు నువ్వు అది తెలుసుకో. రేవతి, ఝాన్సీ, వదిన నిన్నొక చెల్లెల్లా చూస్తుంది. నిన్ను ఏ విషయంలోనూ బాధ పెట్టాలని చూడదు. కానీ నువ్వే ఇంకా నీ మాటలతో వదిన్ని బాధ పెడుతూ ఉంటావు. ప్రతి చిన్న విషయాన్ని గొడవ అయ్యేలా చేస్తావు. నువ్వింక మారవు. ఈశ్వర్, నువ్వాగు, ఇంకేం మాట్లాడుకో. చూడు ఝాన్సీ, నువ్వు తల్లివి కావడం కష్టమన్న విషయం నీకు తెలియకూడదని నేను ఇన్నాళ్ళు దాచాను. ఇప్పుడు నీకు తెలిసిపోయిన తర్వాత నేను బాధపడుతున్నాను. ఎందుకంటే నువ్వు బాధపడుతున్నావని. చూసావా, అది అత్తయ్య గారి మంచితనం. ఆ అత్తయ్య మంచితనం కంటే ఎక్కువ నీ బుద్ధేంటో తెలుసుకున్నాను. ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకుంటున్నాను. ఝాన్సీ, రేవతి, ఆవేశంలోనో కోపంలోనో ఝాన్సీ నిన్ను బాధ పెట్టినా ఒక అక్కగా తనను నువ్వు చూడాలి, కలుపుకుపోవాలి. అర్థం చేసుకో. ఝాన్సీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అవును, నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థం కాకుండా మీ అందరినీ తప్పు తప్పుగా నేనే అర్థం చేసుకుంటున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడిస్తున్నాను, అంతే కదా? ఝాన్సీ, అసలే అమ్మ నీ గురించి టెన్షన్లో ఉంది. జ్యోతి టెన్షన్ ఇంకోవైపు. ఇలాంటప్పుడు నువ్వు వదినతో గొడవ పడ్డం, అమ్మను బాధ పెట్టడం ఎంతవరకు కరెక్టో నీకు అర్థం అవుతుందా అని అడుగుతున్నాను. హా, నేను అర్థం లేకుండా ప్రతిదీ నెగటివ్గా ఆలోచిస్తున్నానని అనుకో. మరి రేవతి చేస్తుందేంటి? పిల్లలు పుట్టే అవకాశం నాకు లేదన్న విషయం గుచ్చి గుచ్చి చెప్తూ నా టాపిక్ అత్తయ్య గారితో మాట్లాడాల్సిన అవసరం తనకేంటి? అత్తయ్య గారి ప్లేస్ లో వేరెవరైనా ఉంటే కొడుక్కి వేరే పెళ్లి చేసేవారంటే దాని అర్థమేంటి? నీకు ఇంకో పెళ్లి చేయాలన్న ఆలోచన అత్తయ్య గారి మనసులో వేసినట్టే కదా? ఝాన్సీ, వదిన అలాంటి ఆలోచనతో చెప్పలేదు. ఇంట్లో ఒకరికి ఏదైనా ప్రాబ్లం వస్తే దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అలాంటి ప్రస్తావన వచ్చింది. అయినా అమ్మ నీ విషయంలో నిన్ను కూతురుగా ఆలోచిస్తుందే కానీ నీలో లోపం ఉందని నిన్ను ఎప్పుడూ అలా చూడదు. ఈశ్వర్,
నేను ఇంత హర్ట్ అయినా నువ్వు మీ వదిన్ని అమ్మనే సపోర్ట్ చేస్తున్నావు, కానీ మీ వదిన అలా మాట్లాడడం తప్పు అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అంటే మీరందరూ ఒకటే. నాకిప్పుడు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థమైంది? నేను పిల్లల్ని కనలేనన్న విషయాన్ని రేవతి మళ్ళీ మళ్ళీ అత్తయ్య గారితో చెప్పి ఆమె మనసు మార్చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. అలాంటి రోజు వచ్చినప్పుడు నువ్వు నన్ను పక్కన పెట్టి మరో పెళ్లి చేసుకునేలానే ఉన్నావు. మరి చేసుకుంటావా? చేసుకుంటాను. చేసుకుంటావు కదా అనుకున్నాను. ఝాన్సీ, ఏం నువ్వు అనుకునేది? నిన్ను నేనెంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నిన్ను వదిలి నేను మరో పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటావు? నువ్విలా ఆలోచించడమే తప్పు ఝాన్సీ. దయచేసి అర్థం చేసుకో. నీ మీద నాకున్న ప్రేమను, ఆ బాధ్యతను దయచేసి అనుమానించి నన్ను హర్ట్ చేయకు ఝాన్సీ. ఇలాంటి ఆలోచనల్ని నీ మనసులోంచి తీసేసి ప్రశాంతంగా ఉండు ప్లీజ్. ఏమైంది? లక్ష్మి, కార్ ట్రబుల్ ఇచ్చిందేంటి? ఇంజన్ ప్రాబ్లమా, ఫ్యూయల్ అయిపోయిందో తెలియట్లేదే. ఫ్యూయల్ అయిపోయింది. చూసుకోకపోవడం నా తప్పే. లక్ష్మి, దగ్గరలో ఫ్యూయల్ స్టేషన్ ఉందేమో. నేను క్యాన్ తీసుకొని పెట్రోల్ తీసుకొస్తాను. ఇక్కడే ఉండు. సరే. ఎలా ఉన్నావు లక్ష్మి? జ్యోతి, నా దగ్గరికి రాకు. నాతో మాట్లాడాలని ట్రై చేయకు. వెళ్ళిపో. లక్ష్మి, నేను తాగొచ్చి గొడవ చేశానని నువ్వు నా మీద నువ్వింకా కోపంగా ఉన్నావు కదా. నేను కావాలని డ్రింక్ చేయలేదు, కావాలని సంజయ్ని కొట్టలేదు. నువ్వు నాకు దక్కకుండా పోతావన్న భయంతో అలా బిహేవ్ చేశానంతే. జరిగిన దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని నిన్నిక్కడ ఎవరూ అడగలేరు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీతో మాట్లాడాలి లక్ష్మి. ఫోన్లో మాట్లాడబోతుంటే అమ్మ లాక్కొని మాట్లాడింది. నీతో ఎలాగైనా మాట్లాడాలి. నా బాధ చెప్పుకోవాలని టెన్షన్ పడుతుంటే లక్కీగా ఇక్కడే కనిపించవు నువ్వు. జ్యోతి, నేను నీ లక్ష్మిని కాదు. నేను నా భర్తతో ఇటు వచ్చాను. కారు ట్రబుల్ ఇస్తే ఆగాము. సంజయ్ కాసేపట్లో వస్తాడు. దయచేసి తను రావడానికి ముందే నువ్వు వెళ్ళిపో. సంజయ్ పేరు చెప్పి సంజయ్తో సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్తూ నన్ను అవాయిడ్ చేయకు. నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో
ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వెవరు, నేనెవరు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. లక్ష్మి, నువ్వెవరో నేనెవరో అన్నావా? నేనెవరో నీకు తెలీదా? నువ్వు నన్ను ప్రేమించలేదా? మన పెళ్లికి మీ నాన్న ఒప్పుకోడన్న భయంతో అర్ధరాత్రి నా కోసం మా ఇంటికి వచ్చిన విషయం మర్చిపోయావా? నీ మెళ్ళలో తాళి కట్టమని ఫోర్స్ చేసావు, మర్చిపోయావా? పరిస్థితులు ఇలా వస్తాయని తెలుసుంటే ఆ రోజే నీ మెళ్ళలో తాళి కట్టేసేవాడిని. ఆ ఒక్క పని చేయకపోవడం వల్ల ఇప్పుడు పిచ్చోళ్ళ నీ వెంట పడాల్సి వస్తుంది. జరిగిన విషయాలన్నీ గుర్తు చేసి నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. ఏంటి, నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? అవును, మరి దీన్ని ఏమంటారు? లక్ష్మి, నేను నీ కోసం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధపడ్డాను. అలాంటి ప్రేమని నువ్వు ఇలా అర్థం చేసుకొని దానికి ఇలాంటి పేరు పెడతావా? చాలా తప్పు లక్ష్మి. బలవంతంగా ఆ నందిని మీ నాన్న గోవర్ధన్ని ఒప్పిస్తే, నన్ను చంపేస్తానని బెదిరిస్తే నువ్వు సంజయ్ని పెళ్లి చేసుకున్నావు. అదసలు పెళ్లి కాదు. నువ్వు ఆ తాళి తెచ్చిపడేసి నా కోసం రావాల్సిందే, మన పెళ్లికి న్యాయం చెయ్యాల్సిందే. నేను నిన్ను ప్రేమించట్లేదు. దయచేసి నన్ను టార్చర్ చేయకు ప్లీజ్. వెళ్ళిపో. ఏంటి, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? అయితే మన ఎంగేజ్మెంట్ రింగ్ ఇంకా నీ వేలికి ఎందుకుంది? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అది బయటికి చెప్పడానికి నీ మెళ్ళలోని తాళి నీకు అడ్డొస్తుంది. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు లక్ష్మి. నేను నిన్ను ప్రేమించట్లేదు. అవునా? అయితే నేను తొడిగిన ఆ రింగ్ తీసి నా మొహాన కొట్టేయ్, ఇచ్చేయ్. ఏ జ్యోతి! లక్ష్మి వదులు. జ్యోతి, అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టే కదా, చెప్పు. జ్యోతి! నువ్వెందుకంటే వస్తున్నావు? వీడిని అసలు చంపేయాలి. నిన్ను అరెస్ట్ చేయించి లోపల వేయించినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? మళ్ళీ మా అమ్మాయి వెంట పడుతున్నావు. అమ్మాయి గారు, ఇలాంటి వాడి మీద జాలి చూపించి కేసులు వెనక్కి తీసుకోమని చెప్పడం ఎంత పెద్ద తప్పైందో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైందా? అర్థం కాదు మళ్ళీ. అర్థమైతే ఎందుకు ఇలా చేస్తుంది? ఆ రోజే వీడికి శిక్ష పడేలా చేసి ఉండుంటే ఇలా నడి రోడ్డు మీద ఇలా డిస్కషన్ ఉండేది కాదు. వీడు మళ్ళీ నా కూతురు వెంట పడేవాడు కాదు. ఆ రోజు బ్యాగ్ సర్దుకొని లక్ష్మి మా ఇంటికి వచ్చి జ్యోతిని బయటికి తీసుకురాకపోతే నేను ఇల్లు వదిలి వెళ్ళనని చెప్పింది.
లక్ష్మిని కూడా వీళ్ళ అమ్మే తులసి రెచ్చగొట్టి పంపింది. పోనీలే అని జాలి చూపిస్తే వీడి బుద్ధి మారలా. వీళ్ళ అమ్మ ఏదో కష్టపడి వీడిని జైల్లోంచి బయటికి తీసుకొచ్చినట్టు సాధించినట్టు వీడు అనుకుంటున్నాడు. ఇలాంటి వాడిని చంపేసిన పాపం లేదు. మళ్ళీ ఆ రోజే ప్లాన్ చేసి నా పెళ్ళం వసంత బతిమాలుకోవడం వల్ల వెనక్కి తగ్గాను. లేకపోతే ఆ రోజు వీడిని చంపేసేవాడిని. ఏయ్ గోవర్ధన్, మా అమ్మ మీదున్న కోపంతో నా మీద లక్ష్మికున్న ప్రేమని చంపేస్తున్నావు. ఇప్పుడు ఏకంగా నన్నే చంపాలనుకుంటున్నావా? చంపేంత ఆవేశం మీకుంటే నా లక్ష్మి కోసం చచ్చేంత ధైర్యం నాకుంది. చంపేయ్. నీలాంటి వాడిని చంపేస్తే తప్పేంట్రా? నా కూతురు కాపురం చెడగొట్టొద్దని నీకు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చాను రా. లక్ష్మి నాకు దక్కేదాకా నేను తన కోసం వెంట పడుతూనే ఉంటాను. ఎవరు అడ్డొచ్చినా ఊరుకోను, ఆగను. గోవర్ధన్, గోవర్ధన్, గోవర్ధన్.